పడుతుంది. వర్షం కూడా మామూలుగా పడడం లేదు. పత్తికాయ లేదంటారు తెలుసా మనం. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనమైతే ఇప్పుడు పండరీపురంలో దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయిన కానింటి మనమైతే తిరువనంతపురం అయితే బయలు. ఇక్కడ నుండి మనకు చాలా టైం పడుతుంది. ఇక్కడ చూడొచ్చు మనము రైట్ సైడ్లో జనాలు చాలామంది వస్తున్నారు కదా. ఎక్కడికి అనుకుంటున్నారా? పండరీపురానికే పాదయాత్ర చేస్తున్నారు చాలామంది. మన సైడు తిరుమలకు ఎలా మనము చేస్తామో పాదయాత్ర, అదేవిధంగా వాళ్ళు కూడా పండరీపురానికి కొన్ని వేల మంది, లక్షల మంది పాదయాత్ర చేస్తూ ఉన్నారు. రేపు వచ్చి ఇక్కడ పెద్ద పండగలా జరుపుతారంట. అందుకు ఈ జనాలు మొత్తం వస్తూ ఉన్నారు. చాలామంది మాకైతే ఎదురయ్యారు. చాలామంది చాందిని పనులు కట్టుకున్నారు, ట్రాక్టర్లు, చాలామంది అసలు వస్తూనే ఉన్నారు. కానీ ఎక్కడికైనా గ్యాప్ అనేది లేదు. చూడండి ఒకసారి, వస్తూనే ఉన్నారు. ఎట్ట పడితే అటు వస్తున్నారు. అసలు అయితే చిన్న పెద్ద అనే భేదం లేకుండా ఎక్కువ పర్సెంట్ ఏజ్ అయిన వాళ్ళే వస్తున్నారు. ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళే, అంటే చిన్నపిల్లలు అసలు కనరలేదు. ఏడో ఒకరు కనబడుతున్నారు. కానీ మొత్తం ఏజ్ అయిన వాళ్ళే 70, 65, 80, 85 ఇట్లా కూడా కనబడ్డారు మాకు చాలామంది. అసలు ఒకసారి చూడొచ్చు జనాలు ఎలా వస్తున్నారంటే, వీళ్ళ ఓపికకు, వీళ్ళ నమ్మకానికి నిజంగా చెప్తున్నాను హ్యాట్సాప్. చాలామంది చూడండి ఎట్లా వస్తున్నారు. అసలు మొత్తం కాలినడకే రేయింబగులు నడుస్తూ వస్తున్నారంట. ఎక్కడంటే అక్కడి నుండి వస్తున్నారు. జిల్లాల నుండి, ఊర్ల నుండి, పల్లెల నుండి, ఎక్కువ పల్లెలే అంటూ ఉండేది ఆ పక్క. చాలామంది వస్తున్నారు. మేమైతే జర్నీ స్టార్ట్ చేసాం కాబట్టి మాకు దారమ్మడి కనపడుతూనే ఉన్నారు అనమాట. మాకైతే దర్శనం అయితే పాండురంగ దర్శనం అయ్యింది, చాలా బాగా అయింది. అక్కడి మేము వస్తుండగా ఇవన్నీ చూస్తున్నాము. అది కూడా ఒక అదృష్టమే. ఎందుకంటే పాండురంగ గుడికి ఇంతమంది జనాలు వస్తారా అని అసలు అనుకోలేదు. మన సైడు తిరుమలకు ఎలా వస్తామో సేమ్ అంతేనంట. మేమైతే కనుక్కోవడం ఎందుకు, పక్కన అడిగింది కాక ఎందుకు ఇలా వస్తున్నారంటే, ఏదో ఈ విధంగా వస్తారు, రేపు ఇక్కడ బ్రహ్మోత్సవం ఉంది, ఇట్లా చేస్తారు, చాలా బాగా చేస్తారని చెప్పారు. అయితే నిజంగా ఇలా నమ్మకానికి ఒప్పుకోవచ్చు. కాలినడకలతో, కాళ్ళకు చెప్పులు కూడా లేవు చాలామందికి చూసాం మేము. హ్యాట్సాప్ వీళ్ళకు. ఇక్కడే కాదు, హైవేలో కూడా మేము అటు సైడ్ నుండి వచ్చేటప్పుడు చాలామంది వస్తున్నారు. ఆ బ్యాచ్ వేరు. వీళ్ళు ఇట్లా పోయేటప్పుడు చూస్తే వీళ్ళు కూడా చాలామంది వస్తున్నారు. వీళ్ళ బ్యాచ్ వేరు, ఆ బ్యాచ్ వేరు అన్నమాట. చాలామంది వస్తున్నారు. మాకు జర్నీ ఈరోజు నైట్ అవుతుంది. ఖచ్చితంగా 9:30 కల్లా చేరిపోతాము. మధ్యలో అంటే జర్నీ చేసినట్టు కూడా అనిపించలేదు మాకు. ఎందుకంటే ఈ జనాలను చూసి, పాదయాత్ర చూసి అసలు అనుకోలేదు ఇంతమంది ఇలాగా నడుస్తూ వస్తారు అని. మన సైడు ఎప్పుడు అంటే తిరుమలకి వెళ్తారు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కిందల నుండి తాపలు కానింటి నడుస్తూ పోతారు పై కొండపైకి. వీళ్ళు అట్లా కాకుండా డైరెక్ట్ వీళ్ళ ఊరి నింటే బ్యాచులుగా తయారై చాలామంది వస్తున్నారు. చూస్తూనే ఉండండి, ఓకేనా? హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనం ఇది ఇప్పుడైతే తిరువనంతపురంలో అయితే ఉన్నాం. అంటే తిరువనంతపురం అని శివుని టెంపుల్ అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడికి చాలామంది తక్కువ మంది వస్తారు, ఎక్కువ మంది రారు. ఎవరో ఇక్కడ తెలిసిన వాళ్ళు మాత్రమే వస్తారు టెంపుల్ గురించి. ఇక్కడ శివుడు ఇక్కడే ఉన్నాడు అనడానికి నిదర్శనం ఈ క్లైమేట్, ఈ వాతావరణం, ఈ అడవులు, ఈ చెట్లు, ఆ వాటర్ ఫాల్స్, ఆ మంచు సాక్ష్యం. నేను కూడా సాక్ష్యమే. ఎందుకంటే ఇక్కడి నుండి ఒక 10 కిలోమీటర్ అవతల అసలు క్లైమేట్ వేరే విధంగా ఉంటుంది. అక్కడి నుండి ఇక్కడికి వచ్చే లోపల మొత్తం స్వర్గంలో ఉన్నట్టుంటుంది. అది ఈ ప్రదేశం ప్రత్యేకత. శివుడు ఉండే ప్రదేశం కాబట్టి, ఆయనే పెద్ద ప్రత్యేకత కాబట్టి శివును అంటే శివుని గృహం అనొచ్చు, శివుని ప్రదేశం అనొచ్చు, శివుని ఉండే ప్లేసు అని కూడా అనొచ్చు. ఒకసారి చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి కదా. అందరూ చూడని వాళ్ళు చూడండి. ఆ కొండలను జూమ్ చేసి చూపిస్తా చూడండి, ఆ వాటర్ ఫాల్స్ని జూమ్ చేసి చూపిస్తా చూడండి, ఓకేనా? మీకోసమే ఈ వీడియో, ఖచ్చితంగా చూడండి. ఆహా, ఏముంది వాతావరణం చూడొచ్చు, పచ్చనితనము, ఆ మంచు, వాటర్ ఫాల్స్, ఆ వాతావరణము అసలు మన సైడు చిక్కమంటే చిక్కదు అలా ఉంది. ఎందుకంటే తిరుమల పోతే ఎందుకు అంత వాతావరణంగా ఉంటుందంటే కారణం దేవుడు ఉన్నాడు.
ఇక్కడ చూస్తే వాతావరణం ఎందుకు ఇలా ఉంది, అబ్బా భలే ఉంది అంటాం మనం. దానికి కారణం ఇక్కడ శివుడు ఉన్నాడు అంతే. దేవుని మహిమ ఒకసారి చూడొచ్చు. వాటర్ ఫాల్స్ చూడండి, ఆ చెట్టు చూడండి, వర్షం పడుతుంది, మంచు మామూలుగా లేదు. గాలి దిన భయంకరంగా వీస్తుంది, వర్షం కూడా మామూలుగా పడడం లేదు. ఈ వర్షానికి నిజంగా చెప్తున్నా భలే థ్రిల్లింగ్ ఉంది, చాలా బాగుంది ఈ వాతావరణం. అంటే మేము 1 ఇయర్కి ఒకసారి ఇక్కడికి వస్తాం. మామూలుగా 1 ఇయర్కి ఒకసారి మేము షిరిడి దర్శనం చేసుకుంటాము. అమ్మవారు లక్ష్మీ అమ్మవారి టెంపుల్ అంటే అక్కడ పుట్టిందామా, ఆమెను దర్శనం చేసుకుంటాము. అమ్మవారిని కూడా దర్శనం చేసుకుంటాము. అమ్మవారు ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నారా? సోలాపూర్ దగ్గర ఐడియా ఉంది మీకు? కోలాపూర్ అంటారు అమ్మవారి టెంపుల్ని. కోలాపూర్ లక్ష్మీ అమ్మవారి టెంపుల్ అని మామూలుగా అందరూ పిలుస్తారు. వర్షం చాలా ఎక్కువ పడుతుంది. అసలు అయితే థ్రిల్లింగ్గా ఉంది. అయితే నాకు కానీ ఆ కొంగకి ఇచ్చినట్టుగా రెక్కలు ఇచ్చిండే కదా ఇట్ట అయితే ఎగిరింది అనమాట. బాగుంది. అంటే ఏదైనా అనుభూతి పొందాలన్నా, ఆనందించాలన్నా, ఎంజాయ్ చేయాలన్నా ఇలాంటి ప్లేస్కి వచ్చేనే చేయగలుగుతాము. ఒకవేళ ఒక వానలో తరచాలన్నా, మన ఇంటికంటే వానలో తరచాం కదా, అబ్బా వాన పడుతుంది సదనం వెళ్ళిపోతాం. కానీ ఇలాంటి ప్లేస్కి వచ్చే ఖచ్చితంగా వానలో తరచాలా, ఇలాంటి ప్లేసులు చూడాలని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. నాకు కూడా అనిపిస్తుంది. హాయిగా ఉంది, బాగుంది, చల్లగా ఉంది, హ్యాపీగా ఉంది, ఆనందంగా ఉంది. అసలు ఇలాంటి ప్లేస్కు మామూలుగా ఎవరైనా వచ్చినా కూడా ఇలాంటి సిచ్యువేషను నిజం చెప్తానా యూజ్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి. ఓకేనా? ఇక్కడ కొన్ని ప్రదేశాలు చూపిస్తా, చూడండి, మీకు నచ్చుతుంది అనుకుంటా. ఓకేనా? కంటిన్యూ వీడియో. ఇవేంటో తెలుసా మీకు? పత్తికాయ లేదంటారు తెలుసా? మనం ఆ కాయని తుంచుకొని తింటే లోపల ఏంటి ఉంటాయి, అది నాకు అంత ఐడియా లేదు. ఒకసారి గమనించండి. చెట్టంతా అవే ఉన్నాయి. ఒక కాయని తుంచాను, కానీ ఏమైందంటే ఆ కాయ ఏదో నా డౌట్ ఉండి తినలేదు నేను. ఎందుకంటే ఈ చెట్టుకున్న కాయలు తిన్నా కూడా మంచిదే. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ వాటర్ అంతా మొత్తం కొండపై వస్తుంటాయి. చూడండి ఎలా కాసాయో, గుత్తులు కాసాయి. ఇవన్నీ అవే కాయలు. బాగున్నాయి కదా. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. టెంపుల్ చెట్ల మధ్యలో ఉంది. చెట్ల మధ్యలో టెంపుల్ ఉంది. చూపించడానికి ట్రై చేస్తా. లోపలికి అలవలేదు. మళ్ళా చుట్టూ పోలీసు వాళ్ళు ఉన్నారు. లోపలికి అయితే ఫోన్ అలవలేదు. చుట్టూ పోలీసు వాళ్ళు ఉన్నారు. మరి దారి వాటర్ ఏమవుతున్నాయా? వాటర్ చాలా ఎక్కువ పోతున్నాయి కదా, వర్షాలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. శివుని మందిర్ అయితే ఎక్కువ ఎడ హిందీలో మారుతాను నేను. శివుని టెంపుల్ ఉంది. అక్కడ మెయిన్ గుడి, ఆ కాంపౌండ్ లోపల ఉంది మెయిన్ గుడి. ఓం నమ శివాయ, హర మహాదేవ, శంభో శంకర. ఓం నమ శివాయ, 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 హర హర మహాదేవ, శంభో శంకర, ఓం నమ శివాయ. ఇక్కడ ఒక పక్క నీళ్ళు పారుతూ ఉంటే ఒక పక్క టెంపుల్ ఉంది సైడు. అంటే ఇక్కడ కూడా విగ్రహం, శివుని విగ్రహమే ఉంటుంది. ఇక్కడ కూడా దర్శనం చేసుకోవచ్చు. మనం ఇక్కడైతే దర్శనం చేసుకున్నాము శివుని.
మీకు ఒక విషయం తెలుసా, చెప్తా ఉండు. ఏంటంటే ఈ ప్లేస్లో మనం దర్శనం చేసుకోవాలన్నా, ఈ ప్లేస్కి రావాలన్నా, నిజం చెప్తున్నా ఎంతో అదృష్టం ఉంటేనే రాగలుగుతాం, లేదంటే సామాన్యంగా రాలేము. శివుని ఎప్పుడు తలుచుకుంటూ ఉంటే అన్నీ జరిగిపోతాయి. ఎప్పుడు శిరా బాగా కేకలేస్తాను లోపల గుళ్ళో, శివయ్య శివయ్య అని. బాబా ఇప్పుడు చుట్టుకారం కాంపౌండ్ కూడా, ఈ కాంపౌండ్ కూడా ఆయన శివుని కంచె అనుకో. గుళ్ళేకి ఎవరు వెళ్ళకుండా బందోబస్తు చేశారు. ఇటు సైడ్ వెళ్తే నా మామూలుగా చెప్పాలంటే ఇది షార్ట్ కట్ అనమాట. ముందు పక్కనింటి వెళ్తే మనము రష్ ఎక్కువ ఉంటుంది, దర్శనం చేసుకొని రావడానికి చాలా టైం పడుతుంది. అందుకే నేను ఇలా వచ్చి ఇలా వెళ్తే, ఎందుకంటే ఈ రూట్ వచ్చేసి కర్మకాండాలు ఎవరన్నా చనిపోతే చేసుకుంటారు కదా, అవన్నీ చేసుకుంటూ ఉంటారు ఈ సైడ్ అంతా. ఈ మొత్తం ఎదురుగా వచ్చేవాళ్ళు కూడా వాళ్ళే. చాలామంది ఇట్లా కూడా వస్తూ ఉంటారు. ఇటు సైడు పూలు పండ్లు ఇవన్నీ సేల్ చేస్తూ ఉంటారు అన్నమాట. చాలామంది పెట్టుకున్నారు టెంకాయలు అన్నీ ఈ రూట్లో ఉంటాయి. దర్శనానికి వెళ్ళే వాళ్ళు అంటే తెలియని వాళ్ళు ఈ రూట్ వెళ్ళాలంటే వెళ్ళలేరు, తెలిసిన వాళ్ళు అయితే వెళ్ళొచ్చు. మేము ఆల్రెడీ వస్తూ ఉంటాం కాబట్టి మాకు ముందే ఐడియా ఉంది. నేనైతే ఈ రూట్ వెళ్ళి దర్శనం చేసుకొని అమ్మాయిని అయితే మళ్ళీ బయటకు వస్తాను, మీకు చూపిస్తామని ఇట్లా వస్తున్నా నేను. ఇక్కడ చూడొచ్చు మొత్తము వర్షం కదా, అందరూ గొడుగులు పెట్టుకొని కూర్చోన్నారు, చాలామంది ఉన్నారు. అసలు సేల్ ఏమవుతుందేమో తెలియదు, కానీ మొత్తానికి అయితే కలవలే ఉంటుంది. నేను వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాం. ఓకేనా? దర్శనం అయితే అయిపోయింది. మొత్తానికి మనమైతే బయటికి వచ్చేసాము. లోపలికి అయితే ఫోన్ అలో లేదు, మొత్తం సెక్యూరిటీ అంతా ఉంది, అందువల్ల ఫోన్ అలో లేదు కాబట్టి మనం బయటకు వచ్చేసాము. ఇంక నుండి బయలుదేరుతాము. ఇంక నుండి బయలుదేరి వచ్చేస్తాము. ఇంకా ఇంటి రావడానికి ఇంకా 2 days పడుతుంది. ఓకేనా? కంటిన్యూ వీడియో. బాయ్. ఒకవేళ ప్లాన్ చేసి మేమంతా మాట్లాడుకొని ఏదన్నా ప్లాన్ చేసుకొని పదాం అనుకుంటే వేరే చోటికి. ఓకేనా? బాయ్.